వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మంత్రివర్గ సమావేశానికి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎందుకు డుమ్మా కొట్టారు? యాదగిరి గుట్ట బోర్డు వివాదమే కారణమా? తెలంగాణ కేబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విదేశీ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన ఆమె మంత్రివర్గ సమావేశానికి రాకపోవడంపై రకరకాల అనుమానాలకు తావిస్తుంది. తనను సంప్రదించకుండానే ఒక మంత్రిగా, ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా సంప్రదించకుండానే యాదగిరిగుట్ట బోర్డు సభ్యుల ఎంపిక ప్రక్రియ జరిగిందని, అందుకే ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇదే విషయంపై అసహనం వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వంలో భారీ అలజడి సృష్టిస్తుందని చెప్పవచ్చు. తమను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇష్టం ఉన్న వారిని బోర్డు సభ్యులుగా ఎంపిక చేశారని పలువురు కాంగ్రెస్ నేతల్లో నిజంగా అంతర్గతంగా రగిలిపోతున్నారట. సీనియర్ నేతలను సంప్రదించకుండా, వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేశారంటూ హస్తం నేతలు గాంధీ భవన్లో గుసగుస పెట్టుకుంటున్నారట. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలుసు. తాజాగా తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఈ అంశంపైనే అలిగినట్లు సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్ళిన మంత్రి కొండా సురేఖ ముందు రోజే, అంటే మంత్రివర్గ సమావేశానికి ముందు రోజే తిరిగి తెలంగాణకు చేరుకోవడం జరిగింది, అది హైదరాబాద్కు. అయినప్పటికీ మరుసటి రోజు జరిగిన కేబినెట్ భేటీకి ఆమె దూరంగా ఉండటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన జరిగిన కీలక కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ రాకపోవడంపై సచివాలయ వర్గాలతో పాటు రాజకీయంగాను రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు వ్యవహారం తెరపైకి వస్తుంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నా కూడా తనను సంప్రదించకుండానే బోర్డును ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. తన శాఖలోని అత్యంత ముఖ్యమైన బోర్డు ఏర్పాటు విషయంలో తన అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదనే అసంతృప్తితో మంత్రి కొండా సురేఖ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయంలో ఆమె అలిగారని, అందుకే కావాలని కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ దూరంగా ఉన్నారని జోరుగా చర్చ నడుస్తుంది. ఇక యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనను సంప్రదించకపోవడం పట్ల ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయిందని, కొత్తగా వచ్చిన వారి హవానే నడుస్తుందని ఆయన మండిపడడం జరిగింది. అందుకే తాను నల్గొండలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభకు వెళ్ళలేదని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేయడం గమనార్హం.